వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఇటు ఐటీ సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇవాళ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిన్నటి వరకు కూడా ఇటు దిల్ రాజు అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుమార్తె ఇళ్లలో సోదాలు నడిపించిన ఐటీ అధికారులు ఇవాళ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆయనది కూడా అందులో షేర్లు ఉన్నట్లుగా కూడా ఐటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు నిర్మాత ఇంట్లో సైతం సోదాలు అనేవి జరుపుతూ ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ముమ్మర తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ని డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంటి దగ్గర నుండే ఇటు అధికారులు అయితే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆయనని ఇంటికి తీసుకుని వెళ్లారు. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం కూడా ఇటు ఒక్కొక్కరిగా మూవీ నిర్మాతలు కానివ్వచ్చు ఇటు డైరెక్టర్స్ ఇళ్లలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీస్ లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు సుకుమార్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఇటు పుష్ప 2కి సంబంధించి సుకుమార్ కూడా షేర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి వచ్చిన వివరాల ప్రకారం ఇటు ఐటీ అయితే సోదాలు కొనసాగిస్తూ ఉంది. నిన్న దిల్ రాజు కుటుంబ సభ్యులను ఐటీ సోదాలు చేశారు ఐటీ అధికారులు. అనంతరం కూడా ఇప్పుడు మరొకసారి ఉదయం నుంచి సుకుమార్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, చెప్పండి. నిన్నటి వరకు కూడా ఇటు దిల్ రాజు ఇంట్లో అయితే ఐటీ సోదాలు జరిగాయి. ఇప్పుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సో వాళ్ళకు వచ్చిన వివరాల ప్రకారం అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఎప్పటి నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి రానా? పుష్ప 2 యూనిట్కి సంబంధించిన అంశంలో ఆ యూనిట్ సభ్యులందరిపైన కూడా ఐటీ కన్ను వేసిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా పుష్ప 2 నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి వారిపైన అలాగే దర్శకుడు వాళ్ళ ఇండ్లపై కూడా ఆఫీసులపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలిసింది. గచ్చిబౌలిలో బొటానికల్ గార్డెన్ సమీపంలో ఉన్నటువంటి ఆ విల్లాస్లో ఆయనకి దాదాపు 15 మంది దాకా కూడా నిన్న వెళ్ళారు. అక్కడి నుంచి కూడా మొత్తం కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఐటీ అధికారులు సుకుమార్ ఇంటిలోకి వెళ్ళినప్పుడు సుకుమార్ అక్కడ లేనట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన వేరే పని మీద బయట ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ 10 గంటల ప్రాంతంలో సుకుమారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి దిగినట్టుగా తెలిసింది. అక్కడికి ఐటీ అధికారులు చేరుకుని ఆయన అక్కడి నుంచి కూడా తీసుకుని విల్లాస్లోకి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే సుకుమారు ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 సంబంధించిన విషయంలో రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు, దాంతోపాటు వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నట్టుగా ఐటీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆయన నిజంగానే పుష్ప 2 సంబంధించిన నిర్మాణంలో పాలు పంచుకున్నాడా, ఆయన ఎంతవరకు కూడా షేర్స్ ఆయన ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు ఐటీ అధికారులు కూపీలాగుతున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ పుష్ప 2 సంబంధించిన విషయంలో సుకుమారు అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి నవీన్ ఎర్నేని, రవిశంకర్, తర్వాత చెర్రీ వీళ్ళందరిపైన కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆఫీసులో కూడా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పుష్ప 2 సంబంధించినటువంటి హీరో హీరోయిన్లు కూడా ఐటీ సోదాలు చేసే యోచనలో ఐటీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు కాబట్టి పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా వందల కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించింది. 1850 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్స్ సాధించారని కూడా ఇప్పటికే పుష్ప 2 సంబంధించిన నిర్మాతలు అఫీషియల్గా కూడా తమ ట్విట్టర్ అకౌంట్లో కూడా వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఇది కలెక్ట్ చేసింది, తెలుగు రాష్ట్రాల్లో దీని కలెక్షన్స్ ఎంతవరకు వీళ్ళు మొత్తం ఐటీకి వీళ్ళు చెల్లింపులు చేశారు, ఎంతవరకు కూడా చెల్లింపులు చేయలేదు అన్న దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత చెల్లించారు, ఈ నిర్మాతకి ఎంత వచ్చింది, దీంట్లో డైరెక్టర్ ఎంత లాభపడ్డారనే అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇట్లు దిల్ రాజు ఇంట్లో అయితే ఏకంగా నిన్నటి నుంచి కూడా ఇప్పటికి ఇంకా స్టిల్ కంటిన్యూటీ జరుగుతూనే ఉంది. సో ఇప్పటికే డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ లాకర్లు కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు సుకుమార్ అనేది పేరు మాత్రం బయటకు వచ్చింది కాబట్టి, అయితే సుకుమార్ ఇల్లు లోపల ఎక్కడ విల్లాస్లో ఉంటుంది కాబట్టి బయటకు ఎవరికి పెద్దగా తెలియలేదు అక్కడ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయనేది. అయితే ఇవాళ 11 గంటలకు ఎప్పుడైతే ఐటీ అధికారులు అక్కడ కూడా వెళ్ళినటువంటి సందర్భంలో ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ సినిమాలో చాలా కీలకమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి సుకుమారు ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, రెమ్యునరేషన్
ఎంత తీసుకున్నారు, దాని లెక్కలు అవంతా కూడా అడగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో స్టిల్ సర్చింగ్ నడుస్తుంది, చూడాలి ఇంకా ఈ ఐటీ రైడ్స్ ఎంతవరకు కొనసాగుతుంది. దాదాపు నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సుకుమార్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇటు సుకుమార్ ఇంట్లో ఏదైనా ఆధారాలు లభించిన తర్వాత ఇంకా ఎవరైనా ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు రానా? ఇక ఉదయం నుంచి కూడా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల పుష్ప 2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఇటు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇటు కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీస్ లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు. ఇటు ఇవాళ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన అనంతరం నేరుగా ఐటీ అధికారులు ఆయన ఇంటికి తీసుకువెళ్లి ఆయనను కూడా విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి వాటన్నిటి నుంచి కూడా ఇంకా సుకుమార్ దానికి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా విచారించబోతున్నారు అధికారులు. దానికి సంబంధించి ఇటు ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఇంటికి దగ్గర నుండి అధికారులు అయితే ఆయనను తీసుకుని వెళ్లారు. ఉదయం నుంచి కూడా ముమ్మరంగా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న అనంతరం కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఐటీ అధికారులైతే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు సుకుమార్ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి సుకుమార్ని అయితే విచారించబోతున్నారు ఐటీ అధికారులు. నిన్న దిల్ రాజ్ భార్య అలాగే ఆయన కూతుర్ని కూడా ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. ఇటు ఆయన భార్యకి సంబంధించి కూడా బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ సంబంధించి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఇవాళ సుకుమార్ ఇంట్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇవాళ ఏవైతే డాక్యుమెంట్స్ అధికారులు సోదాలు అనంతరం ఏవైతే డాక్యుమెంట్స్ ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో వాటిని బట్టే ఇటు సుకుమార్ని అయితే విచారించబోతున్నారు అధికారులు. చూడాలి మరి మున్ముందు ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు బయటపడతారు, ఇంకా ఎవరెవరిని ఐటీ అధికారులు సోదాలు నిర్వహించబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. దీనికి సంబంధించి కూడా మనకి అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి శ్రీపాల్. చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి జరిగి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ని ఐటీ అధికారులు రిలీజ్ చేశారు, వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు, అప్డేట్స్ ఏమైనా తెలుసా శ్రీపాల్? జరుగుతుందని మీకు దిల్ రాజు గారు 12 కాలంలో, ఎందుకంటే దిల్ రాజు గారు ఫైనాన్స్ చేసిన చాలా వాళ్ళ ఇంట్లోనైతే ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా నిన్నటి నుంచి దాడులు అయితే జరుగుతున్నాయి. ఆయన అయితే బయట వేరే దగ్గర ఉండడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ అయితే ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు అధికారులు. ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు అయితే చేపట్టారు. ఇటీవల పుష్ప 2 సినిమాతో సూపర్ హిట్ టాక్ చేసి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక సునామీ కలెక్షన్స్ చేస్తుంది. ఇప్పటి వరకు 2,300 రూపాయల బిజినెస్ అయితే జరిగింది. ఇటు కలెక్షన్స్ రూపంలో కావచ్చు, శాటిలైట్ డిజిటల్ పరంగా కావచ్చు, ఇటు ఎన్ని రూపంలో చూసినా ఖచ్చితంగా ఎందుకంటే ఒక హెవీ కలెక్షన్స్ తో అయితే ఉంది. అయితే పుష్ప 2 మూవీ నిర్మాణంలో కూడా తనకైతే షేర్లు ఉన్నట్టు కూడా గుర్తించినట్టు తెలిసింది ఐటీ అధికారులు. నిన్న పుష్ప 2 నిర్మాతల ఇంట్లో సైతం సోదాలు అయితే జరిగాయి. కృష్ణానగర్ లోని గుండ్రాజ్ ఆఫీస్ లో కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. తన ఇంట్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సంబంధికులు తనకు సంబంధించినవి. ఎందుకంటే సుకుమార్ కి సంబంధించి కూడా వాళ్ళ బ్రదర్ ఇంట్లో, తన ఇంట్లో కూడా, ఎందుకంటే గతంలో కూడా సుకుమార్ భార్య కూడా ఇక్కడ ఒక 2 చిత్రాలు నిర్మించింది. గతంలో భారతీనగర్ చిత్రం చిత్రం నిర్మించింది. ఇప్పుడైతే గాంధీ తాత చెట్టు అనేది కూడా ఇప్పుడు వచ్చే వారం రిలీజ్ ఉంది. ఖచ్చితంగా వీటి మీదనైతే కొంచెం దర్యాప్తు చేపట్టనున్నారు. ఇటు మన సుకుమార్ మీద ఖచ్చితంగా ఎందుకంటే ఫోకస్ చేసి ఐటీ అధికారులు అయితే దాని మీద అయితే ఖచ్చితంగా ఏం దొరుకుతుంది ఏంటి అనేది కూడా ఖచ్చితమైన లెక్కలు అయితే తేల్చాల్సింది అని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద ఒక గురి పెట్టారు ఐటీ అధికారులు. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ప్లస్ వీళ్ళు పోస్టర్లు వేసే ఆ పబ్లిసిటీ కావచ్చు, అఫీషియల్ వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా 1,800 కోట్లు, 1,700 కోట్లు, 2,000 కోట్లను వేయడం వల్ల ఖచ్చితంగా ఐటీ అధికారులకైతే
సమాధానం చెప్పవలసి ఉంటుంది. అయితే శ్రీపాల్, మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఇటు దిల్ రాజ్ కానివ్వచ్చు, అలాగే ఇవాళ సుకుమార్ ఏకకాలంలో అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కదా. మరి దీనికి సంబంధించి ఇటు ఐటీ సుకుమార్ ఇంట్లో సోదాల అనంతరం పుష్ప టీంకి సంబంధించి ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే నిన్నటి నుంచే పుష్ప టీం కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, CEO కావచ్చు, నెక్స్ట్ ఇద్దరు పార్ట్నర్స్ రవి గారు అండ్ మైకిల్ నవీన్ గారు కావచ్చు, వీళ్ళందరి నుంచి అయితే ఖచ్చితంగా ఇక్కడైతే జరుగుతుందని చెప్పవచ్చు. దీన్ని బట్టి ఎందుకంటే వీళ్ళు నిన్నటి నుంచే సోదాలు జరుగుతున్నాయి, ఇంకా 2-3 రోజుల్లో జరిగే అవకాశాలు అవుతున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి లావాదేవీలు ఏం జరిగాయి, బ్లాక్ మనీ, షెల్ కాంట్రిబ్యూషన్ అన్ని, ఎందుకంటే మైత్రి వాళ్ళది పుష్ప ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఎందుకంటే అధికారులు అయితే వీళ్ళు ప్రత్యేక దృష్టి అయితే సాధించాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఖచ్చితంగా ఇది వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా కాబట్టి పుష్పలో ఎంత వరకు ఇది వస్తుంది, ఎంత వరకు పోతుంది, ఎంత వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంది అని చెప్పి కూడా ఖచ్చితంగా ఒక లెక్కలైతే పెంచాల్సింది. ఇందులో కూడా వీళ్ళకి షేర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భార్య పేరు కావచ్చు, నెక్స్ట్ సుకుమార్ గారి డైరెక్షన్ తన పర్సంటేజ్ కావచ్చు, హీరో పర్సంటేజ్ కావచ్చు, ఖచ్చితంగా వీటి మీద అయితే ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా వీళ్ళనైతే అధికారులు అయితే ఖచ్చితంగా ప్రశ్నించనున్నారు. దీనిపై అయితే తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారని తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ప్రస్తుతం అయితే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకి సంబంధించిన పలు డాక్యుమెంట్స్ అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే ఐటీ అధికారులు సుకుమార్ని విచారించబోతున్నారు. వీటి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు అధికారులు. ఇంటికి తీసుకువెళ్లి వెంటనే ఆయనని విచారిస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ అనంతరం కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. పుష్ప 2 సినిమాకి నిర్మాతల ఇంట్లో సైతం ఇటు సోదాలు అయితే జరుగుతున్నాయి. సుకుమార్కి కూడా ఈ షేర్స్ ఉన్నట్లు కూడా ఐటీ గుర్తించిన వెంటనే కూడా ఇటు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దిల్ రాజ్ ఇంట్లో కూడా దీనికి సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చూడాలి మరి దానికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎన్ని గంటల పాటు ఇంకా ఈ సోదాలు కొనసాగుతాయి, ఎలాంటి వివరాలను అధికారులు సేకరించబోతున్నారు, దీన్ని బట్టి ఇంకా ఎవరెవరిని మున్ముందు విచారించబోతున్నారు పుష్ప 2కి సంబంధించి అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రెసెంట్ అయితే సుకుమార్ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.